సో గైస్ ఈరోజు అయితే మనం టిఫిన్ ఇక్కడనే ఫ్రీగా తింటున్నాం. సో యా ఒకటి ఎంత 5 రూపీస్ 2 రూపీసా 5 రూపీస్ ఒకటి 5 రూపీస్. ఒక్కొక్కరు అయితే బస్తాలు నింపుకొని పోతారు. ఏం చేస్తాం చూసుకుంటుండాలి. సో ఇప్పుడైతే మనం శని సింగపూర్కి అయితే స్టార్ట్ అయినాము. చూస్తున్నారు కదా, పక్కన మాత్రం చూస్తున్నారు కదా చెట్లు అవన్నీ ఎలా కనిపిస్తున్నాయి, పొలాలు. నార్మల్గా మనకి అంటే ఊరికి అయితే అక్కడ మొత్తం చెరుకు తోటలు ఇంకా గుళ్ళు. చూడండి మేము రాష్ట్రాలు మొత్తం గుళ్ళు చూసుకుంటూనే వచ్చినాము. మా ఫ్యామిలీ అయితే వెళ్తుంది, చూస్తున్నారు కదా. ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ మాత్రం ఫుల్గా చేసాము మేము. సో అక్కడ మనకి మీకు అందరికీ తెలిసే ఉంటుంది, శనీశ్వరుని అయితే మనం చాలామంది చూసే ఉన్నాము. సో అక్కడికైతే వెళ్తున్నాం మనం శనీశ్వరుని దగ్గరికి. మేమేం పూజ అయితే చేయలేదు, సో మా సార్ అయితే చేశారు. మెయిన్ ఆయనకు ఆయిల్ ఎక్కువ, ఏది ఆయనకు చెందదు, ఓన్లీ ఒక ఆయిల్ మాత్రమే ఆయనకు చెందుతుంది. అందుకనేసి ఆయిల్ ఇంకా ఒక టెంకాయ ఇంకా నార్మల్గా కొన్ని పువ్వులు ఇచ్చారు. ఇంకా అక్కడ ఒక బొమ్మ కూడా ఇచ్చారు. నేనైతే ఫస్ట్ టైం చూసాను ఆ బొమ్మని. అవన్నీ బొమ్మలు ఎలా ఉన్నాయంటే ఇట్లా ఒక క్లాత్లో కట్టి పెట్టేసి ఉన్నాయి, దాన్ని కిందికి వేలాడదీశారు. సో మనకి ఎంట్రన్స్ అయితే వచ్చింది, చూస్తున్నారు కదా, వే టు టెంపుల్ అని ఉంది. కానీ చాలా బాగుంది. ఆయన మొత్తం బయటనే ఉన్నాడు. ఇక్కడ మనకి టెంపుల్ ఇది జస్ట్ దారి మాత్రమే. మనకి అక్కడ దారిలో వెళ్తుంటే మనకు నవగ్రహాలు కూడా ఉంటాయి, ఇంకా మీకు అవి కూడా చూపిస్తాను. మేము పోయినప్పుడు అయితే ఎండ అయితే మస్తుగా ఉంది, మస్తు ఎండ కొట్టింది. ఇక్కడ చూడండి పబ్లిక్ కూడా, అసలు నేను అనుకున్నాను నార్మల్గా ఉంటారు కావచ్చు పబ్లిక్ అని అనుకున్నాను, కానీ అసలు ఎక్కడ మేము వెళ్ళినా కూడా ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఇక్కడ చూడండి మనకి హిందీలో రాశారు, కానీ చాలా బాగుంది. మనకు గుడి ఏం కాదు, జస్ట్ బయటనే ఉంటాడు మనకు శనీశ్వరుడు. మెయిన్ ఏంటంటే మనం ఏదైనా చేసి ఉంటాయి కదా పాపాలు, కానీ ఏదైనా ఉండేది ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి మనం దర్శనం చేసుకుంటే ఎంతో కొంత మనకి అది వెళ్ళిపోతుంది శని అనేది. దానికోసం మనం అక్కడికి వెళ్తున్నాము. ఇంకోటి ఏంటంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ వెనకకు తిరగకూడదు. మ్యాక్సిమం చాలామంది ఇదే చేస్తారు, ఆడ కూర్చుంటున్నారు, తింటున్నారు. ఒకసారి ఆయన దర్శనం చేసుకున్నాక కాళ్ళు కట్టుకునే మనం ఏదైనా తినాలి. కొంతమంది అక్కడ మనకు తెలుగు వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళు చెప్తున్నారు, ఇంకా తెలుగు వాళ్ళు లేకపోతే మాత్రం కంపల్సరీగా మనం తెలుసుకోవాలి. ఏంటంటే అక్కడ పూజ చేసుకొని మనం అక్కడ ట్యాప్స్ కూడా ఉన్నాయి చాలా, కాలు కడుక్కున్నాక ఆయన ప్రసాదాలు కూడా మనకు బయట అమ్ముతున్నారు, ఆయన తీసుకోవచ్చు అవి. ఇక్కడ చూడండి మనం ఇప్పుడు లోపలికి వెళ్ళే దారి. ఇక్కడ చాలా బాగుంది మనకి ఈ దారిలో, చూస్తున్నారు కదా, అటు ఇటు స్తంభాలు, మధ్యలో ఇటు వెళ్ళే దారి, అటు వచ్చే దారి. మనకి ఇక్కడ నేనేమనుకున్నా అంటే ఇక్కడ శనీశ్వరుడు అని అంటే ఎలా ఉంటుందో అని ఎక్స్పెక్టేషన్తో ఉంటే, ఇక్కడ మొత్తం ఏమున్నాయి తెలుసా, సీరియళ్ళల్లో వచ్చే శనీశ్వరుని ఫొటోస్ ఉంటాయి కదా, ఎక్కడ చూడు మీకు అక్కడ మొత్తం అవే కనిపిస్తున్నాయి పోస్టర్లు. సో ఇప్పుడు మనము బయటికి వచ్చాము చూడండి, కానీ చాలా పెద్దగా ఉంది మన శనీశ్వరుని గుడి వచ్చేసి. చాలామంది పబ్లిక్ ఉన్నారు. మాకు లైన్లో ఒక 1 అవర్ అయితే పట్టింది కంపల్సరీగా దర్శనానికి. ఇక్కడ చూడండి, ఇక్కడ ట్యాప్ ఉంది మనకి కాలు కడుక్కోవడానికి. చాలామంది ఇక్కడ చూడండి, ఇది నవగ్రహాలు మనది. నేను వచ్చేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు మేము లోపలికి ఎంట్రీ అవుతున్నాము. మనకి అక్కడ ట్యాప్ కాలు కడుక్కోవడానికి అక్కడ ఉంది, అది కాలు కడుక్కొని మనం లోపలికి వెళ్ళాలి. సో లోపలికి అయితే మనం ఎంట్రీ అవుతున్నాము, చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి మనకు ఎంట్రన్స్, మెయిన్ ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి దారి, చూస్తున్నారు కదా. మనకి నార్మల్గా అయితే ఇప్పుడు మేము చూపించాం కదా, అదంతా మనకి ఓన్లీ దారి కారిడార్ మాత్రమే. అది చాలా పెద్దగా ఇచ్చారు శని సింగపూర్లో. మనకి అక్కడికి వెళ్ళాక ఇప్పుడు మేము ఎంట్రీ అవుతున్నాము. కమాన్ కూడా చాలా పెద్దగా ఉంది, శనీశ్వరుని కమాను. సో సూర్య భగవాన్ కుమారుడు శనీశ్వరుడు. సో మనం ఆయన దర్శనానికి అయితే వెళ్తున్నాము. మనం దర్శనం చేసుకునేటప్పుడు అవి విషయాలు కూడా నేను ఇక్కడ చెప్తాను. సో మనమైతే ఎంట్రీ అయితే ఇచ్చాము.
సో ఇక్కడైతే గట్టిగానే మొక్కుతున్నట్టున్నారు, మళ్ళీ వేస్తున్నాడు, చూస్తున్నారు కదా. ఇంకొకటి మనకి రాగిది ఏదో ఇచ్చారు, రాగి దాని మీద ఉంది, అది కూడా ఇచ్చారు. ఇక్కడ అన్ని బాస్కెట్లు పెట్టారు లైన్గా. ఇప్పుడు చూస్తున్నారు కదా, చూడండి కొబ్బరికాయ, నేను చెప్పాను కదా బొమ్మ, ఇంకొకటి ఏమో రాగిది సమ్ ప్యాకెట్ ఉంది దాన్ని ఇందులో. సో ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో వేసుకుంటా ముందుకు వెళ్తున్నాం మేము. చూస్తున్నారు కదా, పక్కన దేవునికి మనం సమర్పించాల్సిన ప్రసాదాలు కూడా ఇక్కడే వేస్తున్నాం. లోపల దాకా అయితే ఏవి తీసుకెళ్ళట్లేము, ఒక ఆయిల్ డబ్బా మాత్రమే మనం లోపలికి తీసుకొని వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, మేము ఇంకొద్దిగా అయితే ఇక లోపలికి ఎంట్రీ అవుతున్నాము. ఇక్కడ ఒక నార్మల్గా అయితే టికెట్ కౌంటర్ కూడా ఉంది. మనకి పైనుండి అంటే దేవుడి దగ్గర నుండి పోసే వాళ్ళకి సపరేట్గా, కింద నుండి పోసే వాళ్ళకి సపరేట్గా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక్కొక్కరైతే 5 లీటర్లు 10 లీటర్ల క్యాన్లు కూడా తీసుకొచ్చి పోస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ నవగ్రహాలకు సంబంధించిన మొత్తం నవగ్రహాల గింజలు కూడా వేస్తున్నారు, ఇంకా ఆయిల్ కూడా పోస్తున్నారు. సో ఈ ఆయిల్ అనేది పోస్తే, ఇక్కడ పోస్తే ఆయన దగ్గరికి ఎలా పోతుందని చాలామందికి ఒక డౌట్ అయితే ఉండొచ్చు, కానీ అదేం లేదు, దీనికి మోటార్ సిస్టమ్ అనేది ఉంది. సో మనం ఇక్కడ ఆయిల్ పోస్తే మనకి అక్కడ నిత్యము ఆయనకు ఆయిల్ కారుతూనే ఉంటుంది. చూస్తున్నారు కదా, సో 5 కిలోల వరకు మనకు ఆయిల్ పోస్తూనే ఉన్నారు. ఇలా కంటిన్యూగా ఒక 2-3 పెట్టారు ఇట్లా స్టాల్ టైపు. ఎవరెక్కడ లైన్లో ఉన్నారో అక్కడ పోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. చూస్తున్నారు కదా, పబ్లిక్ అయితే చూసారు కదా ఎంతమంది ఉన్నారో పబ్లిక్. అక్కడ పైన కనిపిస్తున్నారు చూడండి, అక్కడ నల్లగా కనిపిస్తుంది కదా, ఆయననే దేవుడు, శనిదేవుడు. సో ఇక్కడ నుండి పైనుండి పోస్తున్నారు వీళ్ళు. ఏంటంటే వాళ్ళు టికెట్ తీసుకున్నారు, సో టికెట్ తీసుకొని అక్కడ డైరెక్ట్ అటు నుండి వెళ్తున్నారు. సో మనం ఇక్కడ నార్మల్గా దర్శనం చేసుకునే వాళ్ళం ఇక్కడ నుండి ఆయిల్ వేసుకుంటా, మనము ఆయిల్ వేసామనుకోండి ఇంకా బయటికి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్. అంటే చాలామంది ఏంటంటే ఈ ఆయిల్ వేసేసి అక్కడ కూర్చుంటున్నారు, అలా కాకుండా ఆయిల్ వేసేసి వెనుకకు మళ్ళీ చూడకుండా వెళ్ళిపోవాలి ముందడికి. సో మా దర్శనం అయితే అయిపోయింది, ప్రస్తుతానికి మేము ముందుకు సాగుతున్నాము. ఇక్కడ చాలామంది ఉన్నారు, ఇక్కడ ఆగి నిల్చొని చూస్తున్నారు దేవుణ్ణి. ఈయనకి గుడి అయితే ఏముండదు, ఖాళీ మనం వచ్చేటప్పుడు మాత్రం తోరణాలు అవన్నీ ఉన్నాయి తప్పించి ఈయన మొత్తం బయటనే ఉంటాడు, టెంపుల్ అయితే ఏముండదు. సో ఇక్కడ కొంతమంది ఇక్కడ కూర్చొని, అంటే ఏదైనా గుడికి వెళ్తే కాసేపు అలా కూర్చోవాలంటారు కదా. రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం నీలాంజనం సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. నీలాంజనం సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. నీలాంజనం సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం.
यमाग्रजम् छायामार्ताण्डसम्भूतं तं नमामि शनैश्चरम् नीलाञ्जनं समाभासं रविपुत्रं यमाग्रजम् छायामार्ताण्डसम्भूतं तं नमामि शनैश्चरम् नीलाञ्जनं समाभासं रविपुत्रं यमाग्रजम् छायामार्ताण्डसम्भूतं तं नमामि शनैश्चरम् नीलाञ्जनं समाभासं रविपुत्रं यमाग्रजं छायामार्ताण्डसम्भूतं तं नमामि शनैश्चरम् नीलाञ्जनं समाभासं रविपुत्रं यमाग्रजम् छायामार्ताण्डसम्भूतं तं नमामि शनैश्चरम् नीलाञ्जनं समाभासं रविपुत्रं यमाग्रजं छायामार्ताण्डसम्भूतं तं नमामि शनैश्चरम् नीलाञ्जनं समाभासं रविपुत्रं यमाग्रजम् छायामार्ताण्डसम्भूतं तं नमामि शनैश्चरम् नीलाञ्जनं समाभासं रविपुत्रं यमाग्रजं छायामार्ताण्डसम्भूतं तं नमामि शनैश्चरम् नीलाञ्जनं समाभासं रविपुत्रं यमाग्रजम् छायामार्ताण्डसम्भूतं तं नमामि शनैश्चरम् नीलाञ्जनं समाभासं रविपुत्रं यमाग्रजं छायामार्ताण्डसम्भूतं तं नमामि शनैश्चरम् नीलाञ्जनं समाभासं रविपुत्रं यमाग्रजम् छायामार्ताण्डसम्भूतं तं नमामि शनैश्चरम् नीलाञ्जनं समाभासं रविपुत्रं यमाग्रजं छायामार्ताण्डसम्भूतं तं नमामि शनैश्चरम् नीलाञ्जनं समाभासं रविपुत्रं यमाग्रजम् छायामार्ताण्डसम्भूतं तं नमामि शनैश्चरम् नीलाञ्जनं समाभासं रविपुत्रं यमाग्रजं छायामार्ताण्डसम्भूतं